Right now it's time for a ప్రాంక్ కాల్. చాలా అంటే చాలా మంది ప్రాంక్ కాల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగా అన్నని తమ్ముడు అన్న ప్రాంక్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు. ఇంతకీ ఎవరికి అంటే మనం చందుకి కాల్ చేసినాం. వాళ్ళ బ్రదర్ వీరేష్ మనల్ని రిక్వెస్ట్ చేశాడు. చందుకి కాల్ చేసి బీభత్సంగా ఆడుకోండి, మేము వచ్చేసి బేకరీలో వర్క్ చేస్తామని చెప్పేసి జమ్మిగుంట నుంచి మనకి ఈ మెసేజ్ వచ్చింది. సో జమ్మిగుంటలో ఉన్నటువంటి చందుకి మనం ఇప్పుడు కాల్ చేసి చందుని ఆడుకోవాలి. సో లెట్స్ కాల్ చందు. హలో హలో చందు అండి మాట్లాడేది. అవును ఎవరు? చందు నమస్తే అమ్మా. మేము యాక్చువల్ గా ఒక కొత్త బేకరీ స్టార్ట్ చేస్తున్నాము. అందులో మాస్టర్స్ కోసం వెతుకుతూ ఉంటే మీ నంబర్ మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఫార్వర్డ్ చేశారు. హలో ఎవరు ఇచ్చారు? మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు? మా అబ్బాయి పేరేంట్రా? మానస్ అంట. ఎవరు మానస్? మీ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అంటమ్మా. అయితే నువ్వు ఇప్పుడు బేకరీలో చేస్తున్నావు కదా, అక్కడ నీకు శాలరీ ఎంత ఇస్తున్నారు? జమ్మికుంట అమ్మా. జమ్మికుంట బస్ స్టాండ్ పక్కన పెడుతున్నాం మేము బేకరీ పెద్దది. కొత్త బేకరీ పెద్దది అంటే లోపలికి వచ్చి అందరు కూర్చుని చక్కగా తినే, అక్కడే మళ్ళీ లోపలే అవెన్ అదంతా పెట్టుకునేలాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. చాలా పెద్దదమ్మా, అన్ని చేయాలి. మరి చేస్తావమ్మా? నువ్వు ఏమేమి చేస్తావు? నువ్వు ఏమేమి చేయడానికి వచ్చు నీకు? అదే ఏమేమి చేస్తావు చెప్పు. పేస్ట్రీ కేకులు అవన్నీ వచ్చా నీకు? పేస్ట్రీ కేకులు చేస్తావా? పేస్ట్రీ కేక్ మామూలు కేకులు కాకుండా అవి పేస్ట్రీలు ఉంటాయి కదా, మామూలు కేక్ నేను కూల్ కేక్స్ అవి చేయరాదు. కూల్ కేక్ చేయరాదా? సరే మామూలు కేక్ అయితే పర్వాలేదు. నేను కూల్ కేక్ కోసం ఇంకొకరు మాట్లాడుకుంటాను. అంటే జమ్మికుంటలో కూల్ కేక్స్ ఇంకా అంటే అంతగా కేకులు తయారు చేసే వాళ్ళు లేరు కదా, అందుకని నీకు నేర్పిస్తానులే అమ్మా. నేను ట్రైనింగ్ ఇప్పిస్తాను నేను. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మేము మా ఇంట్లోనే ఉన్నామమ్మా. అంటే ఇవి ఫోన్లు చేసుకుని అందరి స్టాఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి నీకు బర్గర్ అవి వచ్చామ్మా? బర్గర్ చేయడం వచ్చా? నేను హైదరాబాద్ నుంచి కొంతమంది షెఫ్లని పిలిపిస్తున్నానులే అమ్మా. ఆ జమ్మికుంటలో ఉన్న వాళ్ళనే నేను పెట్టుకుందాం అనుకుంటున్నాము. అందుకని ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాము. వస్తావమ్మా ఒక నెల శాలరీ లేకుండా ట్రైనింగ్ కి? మంచిదమ్మా, చాలా మంచిది. అందులో స్కూల్ కేకులు, బర్గర్లు, పిజ్జాలు ఇవన్నీ కూడా నేర్చుకోవాలమ్మా. నేను బిస్కెట్లు వచ్చామ్మా నీకు? బిస్కెట్లు వచ్చా? బిస్కెట్లు ఉస్మానియా బిస్కెట్ వచ్చామ్మా నీకు చేయడానికి? చూపిస్తే చేసిస్తావా? ఏమేమి వచ్చు నీకు? ఏమేమి బిస్కెట్లు చేస్తావు నువ్వు? మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఇప్పుడు జమ్మికుంటమ్మా. జమ్మికుంటావా? ఎక్కడ జమ్మికుంటా? వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర మా ఇల్లు. బస్ స్టాండ్ పక్కన. అక్కడ రావాలా ఇప్పుడు? వద్దు రాకర్లేదు. నువ్వేం చేస్తావంటే ఇప్పుడు మీ అన్న చందు ఉన్నాడు కదా, మీ అన్న వీరేష్ ఉన్నాడు కదా. తమ్ముడా అన్నయ్య వీరేష్? తమ్ముడేనా? మీ తమ్ముడు వీరేష్ కి చెప్పు, మస్తు టైం పాస్ నుంచి కాజల్ చేతి కాల్ చేశారు, రేంజ్ లో ఆడుకున్నారు అని. మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్. హలో చందు, షాక్ అయ్యావా? బ్లాక్ రెడ్ గ్రీన్ అయిపోయిందా? ముందు క్లారిటీగా చెప్తున్నాడు, అర్థం కావట్లేదు. చందు, మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ అనే షో నుంచి మాట్లాడుతున్నాము. మీ తమ్ముడు వీరేష్ నేను కాసేపు ఆడుకోమన్నారు, అందుకే ఫోన్ చేసి ఆడుకున్నాం ఇట్లాగా సరదాగా. ఎందుకు చెప్పిండంటే మా షోలో ఇలాగే ఫోన్లు చేసి ఆడుకుంటూ ఉంటాము. ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ షో చూడు. ఓకే అర్థమైపోతుంది మేము ఎందుకు ఆడుకుంటాం అలా అని. సరేనా? మీ తమ్ముడు వీరేష్ ఏమని చెప్తావా? హాయ్ చెప్పండి. ఓకే, మీ తమ్ముడు వీరేష్ కి హాయ్, నీకు బాయ్. ఓకే.